భగత్ సింగ్ స్వస్థలం లయాల్పూర్ జిల్లాలోని ఖత్కర్ కళన్ గ్రామం. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్. భగత్ సింగ్ పుట్టిన సమయంలో కిషన్ సింగ్ సోదరులందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వలన వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. అయితే పిల్లాడు పుట్టగానే వాళ్ళందరినీ జైలు నుండి విడుదల చేస్తారనే వార్త తెలిసింది. తమ కుటుంబానికి అదృష్టం వచ్చిందని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అనే నామకరణం చేశారు. కుటుంబంలో అందరూ స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనేవాళ్ళు. అలా కావడంతో చిన్నప్పటి నుండి భగత్ సింగ్ మనసులో బ్రిటిష్ వాళ్ళంటే వ్యతిరేక భావం కలిగింది. ఒకసారి వాళ్ళ నాన్న, బాబాయ్తో కలిసి భగత్ సింగ్ అలా బయటకు వెళ్తున్నాడు. అయితే కొంచెం సేపు అయిన తర్వాత భగత్ సింగ్ కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ భగత్ సింగ్, నాన్న, ఈ మొక్క నుండి తుపాకులు వస్తాయా, వాటితో ఈ బ్రిటిష్ వాళ్ళని పారద్రోలచ్చా అని ఆవేశంగా చెప్పాడు. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆయన 12 ఏళ్ల వయసులోనే ఉన్నప్పుడు జలియన్వాలా బాగ్ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఆ ప్రదేశానికి వెళ్ళి భూమిని ముద్దాడి అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఒక్కటి చాలు ఆయనంత దేశభక్తుడో చెప్పడానికి. చిన్నతనంలో యూరోప్లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు. వాటి వల్ల ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షించబడ్డారు. ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది మార్క్సిస్టులు ఆయన ఒకరు. భగత్ సింగ్ లాహోర్లోని డిఏవి కళాశాలలో చదువుతున్నప్పుడు అప్పట్లో స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్లలో ముఖ్యులు లాలా లజపత్ రాయ్, రాజ్ బిహారీ బోస్. మహాత్మా గాంధీ గారు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. దానికి ప్రతిగా భగత్ సింగ్ అప్పటి వరకు తను చదువుతున్న పాఠశాల మానేసి లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరారు. భగత్ సింగ్కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది. ఆయన ఎప్పటికైనా భారతదేశానికి స్వతంత్రం సాధిస్తాడని నమ్ముతూ ఉండేవాడు. అయితే 1922లో చోరీ చౌరాలో జరిగిన సంఘటనల వల్ల ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం ఆపేశారు. దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్పృహుడయ్యాడు. అదే సమయంలో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఆయన ప్రథమ బహుమతి సాధించారు. అక్కడ పరిచయం అయ్యారు భీమ్సేన్ విద్యాలంకర్. కళాశాలలో చదువుతున్న సమయంలో తెల్లవారికి వ్యతిరేకంగా పనిచేసే చాలా విప్లవకారుల సంస్థల్లో చేరారు. అలాంటి సమయంలో విద్యాలంకర్ దగ్గర నుండి పిలుపు వచ్చింది. దాంతో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో సభ్యులుగా చేరారు. భగత్ సింగ్ దాంట్లో చేరిన తర్వాత దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా పేరు మార్చబడింది. ఆ సంస్థ సభ్యుల్లో ముఖ్యులైన వాళ్ళు చంద్రశేఖర్ ఆజాద్, యోగేంద్ర శుక్లా. ఈ సంస్థ ఏర్పాటు ముఖ్య కారణం రష్యాలోని బోల్షివిక్ విప్లవం. సంస్థలో చేరిన దగ్గర నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేశారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళందరినీ తీవ్రవాదులుగా ముద్రవేసింది. అది ఫిబ్రవరి 1928వ సంవత్సరం సైమన్ కమిషన్ భారతదేశంలో అడుగుపెట్టింది. ఆ కమిషన్ ముఖ్య ఉద్దేశం ప్రస్తుత భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం. అయితే ఆ కమిటీలో ఒక్క భారతీయుడు కూడా లేడు. అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కమిటీ లాహోర్లో పర్యటిస్తున్నప్పుడు లాలా లజపత్ రాయ్ దానికి నిరసనగా ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు. కానీ పోలీసులు అత్యుత్సాహంతో దాంట్లో పాల్గొన్న వాళ్ళందరి మీద లాఠీచార్జ్ చేశారు. ఆ దెబ్బలకి లాలా లజపత్ రాయ్ చచ్చిపోయారు. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి అయిన భగత్ సింగ్ లాలా లజపత్ రాయ్ని చంపిన పోలీస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు. తన స్నేహితులైన శివరాం, రాజ్గురు, జైగోపాల్, సుఖదేవ్ థాపర్తో కలిసి ప్రణాళిక రచించారు. వాళ్ల పథకం ప్రకారం జైగోపాల్ అనే అధికారిని చూసి భగత్ సింగ్కి సైగ చేయాలి. అయితే జైగోపాల్ తప్పిదం వల్ల అసలు అధికారి బదులు వేరే వాళ్ళని కాల్ చేశాడు భగత్ సింగ్. పోలీస్ అధికారిని చంపిన తర్వాత భగత్ సింగ్ మీద నిఘా ఎక్కువైంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మారువేషంలో సంచరించసాగాడు. దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండడంతో వాటిని అణిచివేయడానికి బ్రిటిష్ వారు ఒక కొత్త చట్టం తీసుకువచ్చారు. దాని పేరే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. అయితే ఈ చట్టం అసెంబ్లీలో ఒక ఓటు తేడాతో వీగిపోయింది. అయితే దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకువచ్చారు. అందుకు ప్రతిగా భగత్ సింగ్ వాళ్ళు అసెంబ్లీలో బాంబు పెట్టాలని అనుకున్నారు. ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీలో పెద్దగా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ బాంబు వేశారు. అయితే వాళ్ళకి దాన్ని తయారు చేయడం అనుభవం లేకపోవడం వలన, అంతేకాక దాన్ని అక్కడున్న సభ్యులకి దూరంగా విసిరివేయడం వలన ఎవరికీ ఏమీ కాలేదు. బాంబు కేసులో భగత్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే పోలీస్ అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది. దాంతో ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖ్దేవ్కి కూడా మరణశిక్ష పడింది. కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు. బ్రిటిష్ ఖైదీలకు భారతీయ ఖైదీలకు చూపిస్తున్న అసమతులతని పారద్రోలడానికి 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. దానితో ఆయన పేరు భారతదేశమంతా మారుమ్రోగింది. అంతకుముందు వరకు ఆయన కేవలం పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమయ్యారు. చివరికి మార్చి 23, 1931 రోజున రాజగురు, సుఖ్దేవ్తో సహా భగత్ సింగ్ని ఉరితీశారు. అలా
ఒక విప్లవకారుని ప్రాణం అనంతవాయువులో కలిసిపోయింది. ఇది భగత్ సింగ్ చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MSR TV. థ్యాంక్ యూ. Please like and subscribe Eagle Andhra.